తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒక పెద్ద ఏనుగు, ఒక చిలిపి కోతి ఇద్దరు ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేవారు. కానీ ఒకరోజు ఆ నవ్వులు ఒక్కసారిగా మాయమయ్యాయి. ఎందుకంటే కథ పూర్తిగా చూద్దాం. అనగనగా ఒక అందమైన అడవిలో గోపి అనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. అతను చాలా శక్తివంతుడు, కానీ చాలా సైలెంట్. అదే అడవిలో చిన్ని అనే ఒక చిలిపి కోతి ఉండేది. ఆమె ఎప్పుడూ ప్రాంకులు చేస్తూ అందరినీ నవ్వించేది. ఒకరోజు గోపి నదికి దగ్గరగా నీళ్లు తాగుతూ ఉండగా చిన్ని చెట్టు మీద నుంచి చూసి, హే ఏనుగు గారు, మీ తొండం ఎంత లాంగుగా ఉంది అని నవ్వింది. గోపి మొదట కొంచెం ఆశ్చర్యపోయాడు, కానీ తర్వాత నవ్వుతూ అన్నాడు, అది నా సూపర్ పవర్, నీకు బనానాస్ తెచ్చి పెడతాను. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. రోజులు గడిచే కొద్దీ గోపి తన తొండంతో కోతిని ఊపుతూ ఆటలు ఆడేవాడు. చిన్ని చెట్ల మీద నుంచి ఫన్నీ జెమ్స్ చేస్తూ గోపిని నవ్వించేది. అడవి మొత్తం వాళ్ళ నవ్వులతో మారుమోగిపోయింది. ఒకరోజు చిన్ని చాలా రిస్కీ ప్రాంక్ చెయ్యాలని అనుకుంది. ఆమె ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద ఊగుతూ ఉండగా ఒక్కసారిగా కొమ్మ విరిగిపోయింది. గోపి నన్ను కాపాడు అని అరిచింది. చిన్ని నేలపై పడిపోతున్నప్పుడు గోపి ఒక్కసారిగా పరిగెత్తి తన పెద్ద తొండంతో ఆమెను పట్టుకున్నాడు. కానీ గోపి కూడా బ్యాలెన్స్ కోల్పోయి ఇద్దరు ఒక చిన్న గుంటలో పడిపోయారు. చిన్ని కాస్త గాయపడింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు. నేను చాలా సిల్లీ ప్రాంక్ చేశాను, సారీ గోపి. గోపి మెల్లగా అన్నాడు. స్నేహం అంటే నవ్వులు మాత్రమే కాదు చిన్ని, మనకి కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరం కాపాడుకోవడం కూడా. ఆ రోజు నుంచి చిన్ని తన ప్రాంకులు తగ్గించి గోపికి హెల్ప్ చేస్తూ మంచి ఫ్రెండ్గా మారింది. ఇద్దరు కలిసి ఇతర జంతువులకు సహాయం చేయడం, నవ్వులు పంచడం, స్నేహం విలువ నేర్పడం ప్రారంభించారు. అడవి మళ్ళీ నవ్వులతో నిండిపోయింది. కానీ ఈసారి ఆ నవ్వులలో అర్థం కూడా ఉంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: స్నేహం అంటే కేవలం నవ్వులు కాదు, కష్టంలో కూడా తోడుగా ఉండే మనసు. మీకు గోపి అండ్ చిన్ని స్నేహం నచ్చిందా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.